అమ్మ నేను కామాఖ్య అమ్మవారి గురించి విన్నాను. లైక్ నేను చూసిన ప్రతి చోటల్లా అసలు యోనికి పూజలు చేయడం ఏంటి? యోని నుంచి రక్తస్రావం కావడం ఏంటి? అనేది విన్నాను. అలాగే చాలామంది ప్రశ్నిస్తున్న అంశం ఏంటంటే, అమ్మవారు తనని తాను కాపాడుకోలేని ఆమె ఈ భూమండలాన్ని కాపాడుతుందా? అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. హ్మ్. మీరేమంటారు మరి? అమ్మవారు తనని తను కాపాడుకోలేదు అని ఎందుకు అసలు వచ్చింది? అంటే చక్రం ద్వారా తనను తాను అంటే విష్ణువు ఆ అమ్మవారిని అలా ముక్కలు చేయడము, ఆ సమయంలో తనని తాను కాపాడుకోలేని అమ్మవారు మిమ్మల్నేం కాపాడుతుంది అని చెప్పి వేరే అక్కడ మతస్థులు ఆవిడ అడగడం విన్నాను. అష్టాదశ శక్తిపీఠాలు అంటే ఏంటి అంటే, అక్కడ అమ్మ చూపించాలి అనుకున్నది కూడా ఒకే ఒకటి. తన భర్తని కాదని వచ్చినందుకు ఆవిడ అగ్ని ప్రవేశం చేసింది. నిజంగా చెప్పండి, దేవతకి అసలు చావు ఉంటుందా? ఉండదు. ఉండదు. కానీ అక్కడ ఎందుకు చూపిచ్చారు? అంటే మనకి చెప్పిన హిందూ ధర్మంలో చెప్పిన ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క అర్థం ఉంది. హ్మ్. ఆ అర్థాన్ని మనం తెలుసుకున్నామా, నిజమైన పరమార్థాన్ని మనం చేరుకుంటాం. ఇలా విమర్శించుకుంటూ వెళ్ళామా, మనకేమీ మిగలదు. ఆ! ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలు కింద చూపించడానికి కారణం ఏమిటి అంటే, శరీరంలో ఉన్న ప్రతి భాగము కూడా ఎంత శక్తివంతమైందో చెప్పడానికి. హుహు. హ్మ్. మీకు అర్థమైందా? అంటే ఒక్కొక్క భాగాన్ని మనం ఎలా అంటే దాన్ని దేవత కింద పూజించడం మనకు నేర్పించారు. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని మనం దేవత కింద పూజిస్తే మన లోపల ఏమొస్తుంది? హ్మ్. ఆ మనం దైవత్వమే. అవును. అప్పుడు దైవత్వం వచ్చినప్పుడు ఇంక మీరు నేను కొట్టుకోవడం ఎప్పుడైనా ఉంటుందా? ఉండదు. మనందరం కలిసి ఉంటే ఈ భూమి మీద సాధించలేనిది ఏదైనా ఉందా? లేదు. అది చెప్పడానికే వాళ్ళు. అంటే ఒక్కొక్క భాగాన్ని పైగా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. అంటే మనకి మనం గౌరవించుకోలేని వాళ్ళం వేరే వాళ్ళని గౌరవించగలమా? లేదు. నన్ను నేను గౌరవించుకోవాలంటే నా శరీరంలో ఉన్న ప్రతి అణువుని నేనేం చేయాలి? గౌరవించాలి. అదే చెప్పారు అక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో. హ్మ్. విష్ణుమూర్తి ఏంటి మాయను తొలగిస్తాడు. హ్మ్. ఆ మాయ ఏంటి అంటే కోపం, అహంకారం. పాదాల్లో ఒక శక్తి ఉంది. హ్మ్. కాళ్ళల్లో ఒక శక్తి ఉంది. ఇక్కడ ఒక తొడల్లో ఒక శక్తి ఉంది. మూలాధార స్వాదిష్టాన చక్రాలు అంటే యోనిలో ఒక శక్తి ఉంది. నాభిస్థానంలో ఒక శక్తి ఉంది. హార్ట్‌లో ఒక శక్తి ఉంది. మళ్ళీ వృక్షం. వృక్షోజల లో ఒక శక్తి ఉంది. ఈడకొచ్చేసరికి కంఠంలో ఒక శక్తి ఉంది. చెవుల్లో ఒక శక్తి ఉంది. కళ్ళల్లో ఒక శక్తి ఉంది. నోరులో ఒక శక్తి ఉంది. హ్మ్. శిరస్సులో, చేతుల్లో అన్నీ చెప్పడానికి ట్రై చేశారు. మీకు అవన్నీ కూడా చెప్పక్కర్లేదు. ఇదేంటి హస్తం. వర్కింగ్ ఎనర్జీ. అవును. ఏ పని చేయాలన్నా మీకు 2 చేతులు అవసరమా కాదా? అవసరం. మీరేదైనా ఒక స్థితిలో నుంచోవాలనుకున్నారు. హ్మ్. మీకేం అవసరం? కాళ్ళవసరం. పాదాలు అవసరం. హ్మ్. పాదాలు లేకపోతే మీరు నుంచోగలుగుతారా? లేదు. అంటే స్టాండింగ్ ఎనర్జీ ఏంటి? కాళ్ళు. కాళ్ళు. పాదాలు. అంటే కాళ్ళల్లో శక్తి ఉంటేనే మీరు అనుకున్న అన్నిటిని మీరేం చేయగలరు? నడవగలం, చేయగలం, సాధించగలుగుతారు. సాధించగలం. హ్మ్. అంటే ఇప్పుడు మీ వృత్తి ఏదో చేస్తున్నారనుకోండి, ఆ వృత్తిలో మీరు నిలబడాలి అంటే మీకు ఎందులో శక్తి ఉండాలి? నాకు మాటలో. పాదాల్లో శక్తి ఉండాలి. ఆ! నోరులో శక్తి ఆ! ఉండాలి. అంటే నన్నడుగుతున్నారు అన్న ఉద్దేశంలో నేను అవును. నోరు ఇక్కడ అంటే మాటలో శక్తి ఉండాలి. హ్మ్. కానీ అందులో స్టాండ్ అవ్వాలంటే పాదాల్లోనే శక్తి ఉండాలి. అవును. అంటే మీ 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 దాంట్లో మీకు బోలెడుమంది ఉంటారు కదా! అవును. వాళ్ళందరి మధ్యలో మీరు నుంచోవాలి అంటే కాళ్ళే ఉండాలి. కాళ్ళే ఉండాలి. హ్మ్. పాదాలుండాలి. అవును. ఆ తర్వాత మీరు అందరూ చేసినట్టు చేయకూడదు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఎన్ని శక్తులు ఉండాలి. అవును. అంటే 18 శక్తులు మన దగ్గరుంటేనే మనం ఒక చోట సంపూర్ణమవుతాం. నుంచోగలుగుతాము. అవును. ఏ మీరు అందరూ చేసినట్టే మీరు చేశారనుకోండి, అప్పుడు మీకు స్పెషాలిటీ ఏమైనా ఉంటుందా? ఏముండదు. అంటే మీరు కొత్తగా చూపించాలి కదా! దాన్నే హ్మ్. క్రియేటివిటీ అంటారు. అంటే మీ మూలాధార చక్రం ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలి. ఉండాలి. తర్వాత మీరు పక్క వాళ్ళేం చేస్తున్నారో అని చెప్పి వాళ్ళని చూస్తూ మీ పని చేయలేదనుకోండి, అప్పుడు మీ పని ఏమన్నా బావుంటుందా? పక్కకు తొలగిపోతుంది. తొలగిపోతుంది. అంటే మీకు కంపారిజన్ పోయి ఏం రావాలి? మన మన పని మనం మనం పని చేసుకోవాలి మనం ముందుగా. చేసుకునే స్థితి రావాలి. హ్మ్. అంటే నా పని మీద నేను ఎంతైతే ఎఫర్ట్ పెడతానో అంత బాగా ముందుకు వెళ్తాను. హ్మ్. పక్క వాళ్ళని ఎంత బాగా చూస్తూ ఉంటానో నేనంతేముంటాను? పక్కకు పక్కకి తొలగిపోతారు. ఎందుకంటే పేపర్ అందరికీ ఒకటే. హ్మ్. మీకిచ్చి ఎగ్జామ్ పేపర్ ఈ ఈ సృష్టిలో ఎవరికీ మారదు.
అవును. జీవితం అనే ఎగ్జామ్ పేపర్ ఒకేలా ఉంటుంది. కానీ నేను రాసిన దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తా. మీరు రాసిన దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్తారు. మనం సరిగ్గా రాయకపోతే ఏమవుతాం? అక్కడే ఆగిపోతాం. అక్కడే ఆగిపోతాం. పక్క వాళ్ళ దాంట్లో చూస్తే కొంచెం కొంచెం చూసి కాపీ చేసి కాపీ పక్కనే చేస్తాం అని అనుకుంటాం. కానీ దానివల్ల ఏమవుతుంది? 2 ఒకే పేపర్‌లో అయితే ఎవరు ఎక్కువ చేసి రాసారో వాళ్ళు వాళ్ళే ముందుకెళ్తారు. ఎవరు తక్కువ రాసారో ఎందుకంటే పూర్తిగా ఎప్పుడు మనం ఏం చేయలేం? మ్యాచ్ చేయలేము. కాపీ చేయలేం. హ్మ్. అర్థమైందా? అంటే మన ఓన్ ఎప్పుడు మనకు ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్వాదిష్టాన చక్రం నుంచి. ఇవన్నీ ఉన్నా ఇప్పుడు మీరు ఒక పని చేయాలనుకున్నారు. ఆ పని చేయాలనుకున్నది మీ బాస్‌కి మీరు నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పి అంటే మీ దగ్గర క్రియేటివిటీ ఉంది. మీ పని మీరు చేయాలని మీకు తెలుసు. తెలుసున్నా సరే మీ బాస్ దగ్గరికి వెళ్లి చెప్పాలి అంటే మీకేం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం కావాలి. అంటే భయం పోవాలి. అది ఎక్కడుంది? నాభి స్థానంలో ఉంది. మీరు భయపడుతూ ఇగో ఎవరికో పక్కనున్న వాళ్ళకి చెప్పి వాళ్ళేమంటారు? "నువ్వు వెళ్లి చెప్పేవా? నేను ఇది అనుకుంటున్నాను" అన్నారు. అప్పుడు క్రెడిట్ గోస్ టు ఎవరికెళ్తుంది? మీ పక్క వ్యక్తికెళ్తుంది. ఎందుకంటే వాళ్ళేం చేస్తారు? ధైర్యంగా ముందుకెళ్ళారు కాబట్టి. అంతేకాని నా ఐడియాస్ వాళ్ళ మీద పనిచేయట్లే. హ్మ్. ఐడియా ఇచ్చింది నేనే. కానీ నాకు లేనిదేమిటి? ఆ ధైర్యం లేదు. ధైర్యం లేదు. కాబట్టి ఆ ముందుకెళ్ళే శక్తి కావాలి. అందుకని నాభి కంపల్సరీ అవసరం. చూడండి అంతేనా అష్టాదశ శక్తి పీఠాలంటే? అవును. ఇంతకంటే ఏమైనా ఉందా? హ్మ్. లేదు. ఇంకా హృదయం. ఈ హృదయం ఏమిటి అంటే విస్తరించే లక్షణం. ఎందుకంటే వాయుతత్వం. ఇక్కడ వాయుతత్వాన్ని మనం ఏం చేస్తామంటే లిమిటేషన్స్. హ్మ్. ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే, అమ్మో! ఇది చేస్తే ఇదేమవుతుందో, అది చేస్తే అదేమవుతుందో, ఎందుకంటే వాళ్ళేమైనా అనుకుంటారేమో, అన్నీ మనమే ఏం చేస్తున్నాం? లిమిటేషన్స్ పెట్టుకుంటున్నాం. బందీఖానా. అవును. చుట్టూ ఎవరు బందీలు పెట్టుకుంటున్నారు? మనమే. మనమే. వీటిని అష్టపాసాలు అంటారు. ఈ 8 పాసాలతో మనకి మనమే ఏం చేసుకుంటామంటే, చుట్టేసుకుంటాం శుభ్రంగా తాళ్ళతో. ఇలానే ఉండాలి. ఈ చుట్టుకున్న మనకి అమ్మ ఏం చేస్తుంది అంటే, ఆ లిమిటేషన్స్‌ని, కండిషన్స్‌ని ఎప్పుడైతే కట్ చేసేస్తుందో, అన్‌లిమిటెడ్‌గా, అన్‌కండిషనల్‌గా ఎదగొచ్చు అన్నది మన హృదయం చెప్తోంది. హ్మ్. ఆ తర్వాత మీరిప్పుడు ఎదిగిపోయారు. ఎంత కావాలంటే అంత బాగా మీ హృదయం విస్తరించింది, ఎదిగారు. కానీ మీ చుట్టూ మరి పాపం మిమ్మల్ని నమ్ముకుని బోలెడుమంది వస్తారు కదా! వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మీదే, పోషించాల్సిన బాధ్యత నాదే. మీదే. కాబట్టి అవి 2 ఏమిస్తున్నాయి? ఏవైతే స్తనాలు అని అంటున్నారో, ఆ స్తనద్వయం రక్షణ, పోషణ శక్తి. హ్మ్. అంటే అందులో శక్తి ఉంటేనే మీరు రక్షించగలరు, పోషించగలరు. సో, అది. ఇంకిక్కడికొచ్చేసరికి కంఠం. మీరేం చేసినా సరే వ్యాపించాలి అంటే తప్పకుండా మీ మాటే. అవును. అది ఏ పనైనా కానివ్వండి. మీరు మాట సరిగ్గా మాట్లాడితేనే మీరు ఊరైనా, మనమైనా, కుటుంబమైనా అన్నీ మంచిగా మంచిగుంటది. ఉంటాయి. ఏంటి అంటే మీరు చెప్పేది ఎలా ఉండాలి అంటే చాలా క్లారిటీతో ఉండాలి. దానికి తోడు కమాండ్ అంటే నేను చెప్తున్నది రైట్. అది నాకు తెలిసే చెప్తున్నాను అని మీరు ఖచ్చితంగా అవును. చెప్పగలగాలి. మూడోది ఏంటి అంటే మీరు చెప్పే ప్రతి మాటలోనూ కూడా ఎప్పుడూ ఎవరిని ఏంటి అంటే నొప్పించకుండా ఉండాలి. నొప్పించకుండా కూడా కాదు. వాళ్ళ పైన కమాండ్ చేసినట్టు ఉండకూడదు. ప్లీజింగ్‌గానే ఉండాలి. హ్మ్. అథారిటీ సున్నితంగా చేయకూడదు. మాట్లాడాలి. ఆ సున్నితత్వం ఉండాలి. నాలుగో మాట ఏంటి అంటే, నేనేం మాట్లాడుతున్నాను అన్నది ప్రతి క్షణం ఎవరికెవరు రివైజ్ చేసుకోవాలి? మనకు మనమే. ఎందుకు అంటే, అదే నేచర్ కమ్యూనికేషన్ అంటారు. నేచర్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే, నా మాట ఈ సృష్టిలో ఎవ్వరు వినకపోయినా, విన్నా నాకేం అక్కర్లేదు, హ్మ్. అవసరం లేదు. కానీ చెప్పి ప్రతి అక్షరాన్ని నేను వింటున్నానా లేదా? ఎందుకంటే మనం మన మాటని ప్రతిసారి వింటున్నాం అనుకోండి, అప్పుడు మనం తప్పు మాటలు మాట్లాడగలమా? అవును. మాట్లాడలేం. అది వైఖరి వాక్కు. ఈ 4 వాక్కులు కనుక ఎప్పుడైతే శుద్ధిగా ఉంటాయో, అప్పుడు ఆ కమ్యూనికేషన్ బావుంటుంది. మరి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు కావాలి కదా! కావాలి. అదే గొంతు కూడా కావాలి కదా! అది అయిపోయింది. అయిపోయిన తర్వాత కళ్ళు. ఆ కళ్ళు ఏంటి అంటే, ఈ 2 కళ్ళతోనే ఎప్పుడు దేన్నైనా చూస్తాం. అవును. చూసి అన్నిటిని ఏమనేసుకుంటూ ఉంటాం? అనలైజ్ చేసుకుంటాం. అనలైజ్ ఏది చేసుకొని ఏంటి తప్పుగా అనేది. ఇది. ఆ! ఆ తప్పంతా పోవాలి అంటే ఇక్కడున్న మూడో కన్ను ఏమవ్వాలి? ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వాలి. మూడో కన్ను తెరుచుకోవడం అంటే ఏంటి అంటే ప్రకృతితో ఎప్పుడూ మన జ్ఞానం అన్నది కలిసి ఉండాలి. ఎందుకంటే మీకు జ్ఞానం పుస్తకాల్లోంచి రాదు, ఎక్కడి నుంచి రాదు. మీరు చేస్తున్న పనిలోనే మీతో ఉన్న మనుషులతోనే మీరు నేర్చుకుంటారు. హ్మ్. అర్థమైందా? మీకు వాళ్ళిచ్చి
ఏదైనా చెడవచ్చు మంచి అవ్వచ్చు, ప్రతి ఒక్క దాంట్లోంచే మనం నేర్చుకుంటాం. ఎందుకంటే నేచరే మనకు గురువు. అవును. అంటే ఈ కన్ను తెరిస్తేనే ఇది నా గురువు అని తెలుస్తుంది. హ్మ్. ఒక అబ్జర్వేషన్‌లోంచి మంచి నేర్చుకుని పైకి వెళ్ళేవాడు, అంటే జ్ఞానాన్ని నేర్చుకుని గొప్పగా అయ్యేవాడు ఉంటాడు. ఎనలైజ్ చేసుకుంటూ అక్కడే ఉండిపోయేవాడు ఉంటాడు. అవును. అంటే నేను జ్ఞానాన్ని నేర్చుకోవాలి అంటే నాకేముండాలి? ఈ కన్ను ఎప్పుడూ ప్రకృతితో కలిసి ఉండాలి. అవును. అది నేర్చుకుంటాం. ఎందుకంటే ప్రకృతి నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి మనకి జ్ఞానం రాదు. మనకున్న అనుభవమే మనకి జ్ఞానం. అది మనకేం చెప్తోంది? మూడో కన్ను నేర్పిస్తోంది. హ్మ్. ఇదంతా అయిన తర్వాత సర్వతత్వంలోకి ఎప్పుడైతే వెళ్తున్నామో, ఆ సర్వతత్వంలోకి వెళ్ళిన తర్వాత అంతా ఎవరున్నారని తెలుస్తుంది. దైవం. నేనే దైవం. ఉన్నాను అని అవును. తెలుస్తుంది. అంతా నేనే ఉన్నప్పుడు ఇంక మీతో నాకేమి ట్రబుల్ లేదు కదా! ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు నేనే అంతా అని అనుకున్నారు అంటే ఇంకా వేరే వాళ్ళతో కంపారిజేషన్ అవసరం లేదు. అవసరం లేదు. అంటే ఈ చెడ్డ గుణాలన్నీ పోగొట్టడమే ఒక్కొక్క శక్తిపీఠం. హ్మ్. అక్కడికి వెళ్లి చేయాల్సింది ఏంటి అంటే, ఓహో! ఇక్కడ ఈ శక్తి ఉంది. అక్కడ కూడా మనం చేస్తున్న ఏకైక తప్పేంటి అంటే ఎనాలిసిస్సే. హ్మ్. ఆ విశ్లేషణ ఏంటో చెప్పనా? ఈ టెంపుల్ ఎప్పటినుంచొచ్చిందండి? ఈ టెంపుల్‌లో బయట ఏ దేవతలున్నారు? ఈ హ్మ్. దేవతలందరూ ఏమిటి? ఇక్కడ ఏం పూజలు చేస్తారు? ఇవన్నీ అవసరమా? అక్కడ ఏం ఎనర్జీ ఉంది? ఆ హ్మ్. ఎనర్జీని నేనెలా రిసీవ్ రిసీవ్ చేసుకుంటున్నాను. చేసుకుంటాను? ఆ రిసీవ్ చేసుకోవాలి అంటే సాధన ఒక్కటే మార్గం. హ్మ్. సాధన చేసిన వాడు ఎప్పుడూ అనలైజ్ చేయడు మీరు చూస్తే. హ్మ్. ఎందుకంటే దాన్నెలా నువ్వు తెచ్చుకోవాలి అన్నదే ట్రై చేస్తాడు. అవును. వాడికి మాటలతో పనే ఉంది. అంతే కదా! అక్కడికెళ్ళింది ఎందుకు నేను? నా ఆ శక్తిని నేను ఎనర్జీని తెలుసుకోవడం తెచ్చుకోవాలి కోసం. అని. ఆ శక్తిని ఎప్పుడైతే తెచ్చుకున్నానో నాలో ఉన్న లోపం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్‌గా ఏమవుతుంది నాకు తెలియకుండానే క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోతుంది. అందుకని ఆవిడని కాపాడుకోకపోవడం కాదు. ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్క ఎనర్జీ ఉంది. దాన్ని ఈ మానవ దేహాలు అన్ని శక్తి పీఠాల్లో ఉన్న శక్తిని కనుక తెచ్చుకోగలిగితే, అంటే ఒక్కొక్క పార్ట్ గొప్పతనం వాళ్ళు తెలుసుకోగలిగితే వాళ్ళే ఏమవుతారు? దేవుళ్ళవుతారు. దేవుళ్ళవుతారు. ఎప్పుడైతే దేవుళ్ళయ్యారో ఈ సృష్టి మొత్తానికి వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది. ఉపయోగం ఉంటుంది. మనం చేసి అనాలిసిస్ వల్ల ఏమవుతుంది అనంటే, అట్‌లీస్ట్ వేరే వాళ్ళకి ఉపయోగం పక్కన పెట్టేయండి. ఇలా దేవుడైతే మనకి ఉపయోగం, ప్రపంచానికి ఉపయోగం. హ్మ్. అదే కనుక మనం ఈ విశ్లేషణ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, ఎవరికీ ఉపయోగం చెయ్యకపోగా మనకి మనం గూడా ఏం చేసుకోలేకపోతున్నాం? ఉపయోగపడలేకపోతున్నాం. అది దీనికి ఉన్న అర్థం.